రాయలసీమలో వైద్య సదుపాయాలు కల్పించడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్ ఎంతో కృషి చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ కడపలో రిమ్స్ నిర్మించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రిమ్స్ ను ఒక మెడికల్ హబ్ గా మార్చారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెంటల్ హెల్త్ కేర్, అత్యాధునిక క్యాన్సర్ కేర్ ఆసుపత్రులను నిర్మించి సీమకు అంకితం చేశారు. ఇప్పుడు అక్కడ పారామెడికల్ స్టాఫ్ ను నియమించకుండా కూటమి ప్రభుత్వం మెడికల్ హబ్ నే నిర్వీర్యం చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం వైఎస్ కుటుంబం వల్లనే జరిగిందనే విషయం జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. వైఎస్ఆర్ సీఎం కాకముందు ఇక్కడి వారు వైద్య చికిత్సలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ఆర్ సీఎం అయ్యాక కడపలో రిమ్స్ ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్యం జిల్లా వాసులకు అందించారు. ఆయన తనయుడు జగన్ సీఎం అయ్యాక మరో అడుగు ముందుకేసి 125 కోట్ల ఖర్చుతో రాయలసీమ వాసులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కాలంలో కడపలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఊసే ఎత్తని టీడీపీ నేతలు ఇప్పుడు అక్కడ తామే కొత్తగా ఆపరేషన్ థియేటర్లు తెచ్చినట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి బిల్డప్ ఇస్తున్నారు. వైఎస్ జగన్ తీసుకువచ్చిన ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఇంత మంచి దూరదృష్టితో ఒక మంచిగా జరగాలన్న ఉద్దేశంతో ఈ కాలేజీలు పెట్టిన పరిస్థితి. సో దాన్ని ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా అమ్ముకునే కార్యక్రమం చేయడం, దోచుకునే కార్యక్రమం చేయడం అనేది చాలా దుర్మార్గం. సో దీన్ని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. ఆగేంత వరకు పోరాడే కార్యక్రమం చేస్తుంది. వైఎస్ఆర్ ఆనాడు రిమ్స్ తో పాటు ఓ డెంటల్ కాలేజీ, ఆసుపత్రిని కట్టిస్తే వైఎస్ జగన్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలతో పాటు మానసిక వైద్యశాల, అత్యాధునిక క్యాన్సర్ వైద్యశాలను నిర్మించారు. ఈ ఆసుపత్రుల్లో సిబ్బంది, వైద్యుల నియామకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. దాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ భర్తీ చేయలేదు. సిబ్బంది లేకుండా వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. పైగా వైఎస్ఆర్ పేరు తీసేసి ఆనందపడుతున్నారు. నువ్వు ఏమైనా దానికి ఎక్విప్మెంట్ ఏమైనా తీసుకొచ్చావా? మరి ఏదో క్యాన్సర్ హాస్పిటల్కి ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేడియోథెరపీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రావాలి. మరి ఆ 17 నెలలకు గాను ఒక్క ఎక్విప్మెంట్ తీసుకురాకోకుండా చేసింది ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరుని తొలగించడం మాత్రం ఆగమేఘాల మీద తొలగించాడు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కడప ఎమ్మెల్యే కనీసం ₹1 కూడా ప్రభుత్వం నుంచి తీసుకురాలేదు. నిలిచిపోయిన సిబ్బంది నియామకాలను కూడా చంద్రబాబుతో మాట్లాడి భర్తీ చేయలేదు. కానీ ఏదో ఒక విధంగా శిలాఫలకంపై తన పేరు వేయించేసుకుని అంతా తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.